నాగమల్లేశ్వరి గారు, ఈ మహానాడు గురించి మాట్లాడుకోవడానికంటే ముందు నిన్న బయటపడినటువంటి వీడియో నెల రోజుల క్రితం జరిగినటువంటిది. తెనాలిలో మైనారిటీ దళిత యువకులపైన పోలీసుల దాష్టీకానికి సంబంధించి ఏం చెప్తారు? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. నిజంగా నిన్న ఒక నెల క్రితం జరిగినటువంటి సంఘటన సోషల్ మీడియా ద్వారా ఆ వీడియో బయటికి రావడం ద్వారా తెలిసినటువంటి విషయం అందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని అంటే, నిజంగా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడుస్తుందా, లేకపోతే వీళ్ళు రాసుకున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ నిన్న జరిగినటువంటి సంఘటన. ఒక సిఏ ఏమో విపరీతంగా కాళ్ళ మీద కొడుతుంటే, ఇంకొక సిఏ ఏమో పుట్టుకాళ్ళతోటి ఆ కాళ్ళ మీద కాళ్ళు పెడుతుంటే, ఇంకొక అక్కడున్న పోలీసులు కర్రలు ఇస్తుంటే, ఆ చుట్టూ ఉన్న పోలీసులందరూ వీడియోలు తీసి వాళ్ళ పైశాచిక ఆనందం దళితుల మీద ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇంకెక్కడున్నా ఉందా సార్? ఇవాళ హోంమంత్రి అనిత ఒక దళిత మహిళ అయ్యుండి ఇన్ని సంఘటనలు దళితుల మీద జరుగుతుంటే ఆవిడ చాతగానితనానికి ఇది ఒక పరాకాష్ఠకి బెస్ట్ ఎగ్జాంపుల్ అయినటువంటి వీడియో కాదంటారా సార్? గతంలో కూడా తిరుపతిలో చూసుకుంటే ఒక దళిత స్టూడెంట్ ని మూత్రం తాగించినటువంటి పరిస్థితులు. ఇదే పీఠాధిపతి అయినటువంటి ఈ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఏరియాలో అయితే ఏకంగా దళితుల్ని బహిష్కరిస్తున్నారు. మీ ఒక సినిమా ఆగిపోతేనే మీకు రక్తం మరిగిపోతే, మరి మా దళితులందరినీ మీరు బహిష్కరిస్తుంటే మాకు రక్తం మరగదా? ఎక్సలెంట్ గా చెప్పారు. ఒక సినిమా పైన ఉన్న శ్రద్ధ సామాజిక స్పృహలో లేకపోవడం నిజంగా మన దురదృష్టకరం. చాలా చక్కగా ఇది అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగింది, మా ముత్తాతలు చెప్పేవాళ్ళేమో ఎలా జరిగింది అని. ఇవాళ ఇదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు ఏం చేస్తున్నారు సార్? మీకేమో ఓట్లకేమో దళితులు ఓట్లు కావాలి. ఇవాళ దళితులు ఇంత ఇబ్బంది పడుతుంటే, ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ని సంఘటనలు దళితుల మీద ఇబ్బందులు జరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? నిమ్మకు నీరెత్తకుండా కూర్చొని మీ పదవులు కాపాడుకోవడానికి మాత్రం జాతికి దళితులకి ఎంతైనా అన్యాయం చేస్తారా? ఇంకా చెప్పాలి అంటే డొంకాడలో నక్కపల్లి ఈ విషయం కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. సాక్షాత్ హోంమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గం, ఆ మండలంలో ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 6 మంది ఏదైతే ఈ కరెంట్ డెకరేషన్ చేసే వాళ్ళు ఒక ఫోన్ దొంగతనం చేశారని ఊహాగానాలతోటి, ఇంకా ప్రూవ్ అయింది లేదు, అక్కడ విచారణ జరిగింది లేదు, కేసు పెట్టింది లేదు, లైట్లు ఆపేసి మరి ఆ ఊరు మొత్తం కలిపి 6 మంది దళితుల్ని విపరీతంగా పైశాచిక ఆనందం పొంది కొట్టడం జరిగింది సార్. ఇవాళ బయటకు వచ్చింది, స్టేషన్లకు వెళ్ళారు, దళిత సంఘాలు వెళ్ళారు, అందరూ వెళ్ళేసి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఇవాళ పరిస్థితి ఏంటి? అదే హోంమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో ఇలా జరిగింది తల్లి, ఇంత అన్యాయం జరుగుతుందంటే కూడా ఆవిడ నేను ఎంక్వైరీ చేసి డిఎస్పీ ఏదన్నా చెప్పితే అప్పుడు చూద్దాంలే వెళ్ళండి అని చెప్తున్నాడు. అంటే ఆవిడ నియోజకవర్గంలోనే దళితునికి 2 రోజుల పాటు అన్యాయం జరిగిందన్న విషయం ఆవిడకి తెలియదు సార్. ఇలాంటి బోలెడు సంఘటనలు ఒక నెల తర్వాత ఇవాళ తెలిసింది. ఇది కూడా మేడం, వీళ్ళని 27వ తేదీ రాత్రి అరెస్ట్ చేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో రాసుకొచ్చారు పోలీసులు. అయితే 2 రోజుల ముందే అదుపులోకి తీసుకుని 25వ తారీఖున ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల ముందే ఈ కాళ్ళు విరగొట్టడం అనేది 2 రోజుల ముందు జరిగింది. రిమాండ్ 2 రోజులు వాళ్ళని ఎక్కడ ఉంచారు, ఏం చేశారు, రిమాండ్ రిపోర్ట్లో 27వ తేదీని చూపించారంట. అదే సార్ చెప్తున్నాను. ఇవాళ ఆ 2 రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి టైంలో వీడియోస్ అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినవి. ఇవాళ సెక్షన్స్ వాళ్ళకి తెలియదా సార్? 323 ప్రకారం ఏమవుతుంది, 324 ప్రకారం ఏమవుతుంది, సెక్షన్ 341 ప్రకారం ఏమవుతుంది, సెక్షన్ 506 ప్రకారం ఏంటి పరిస్థితులు, వాళ్ళకి థర్డ్ డిగ్రీ చేసేటువంటి హక్కు ఉందా లేదా, అంటే ఎవరి అధికార మతంతో వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అన్న విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూడట్లేదా సార్? నిజంగా నేను ఒక్క మాట అడుగుతాను సార్, ఇదే ఒక అగ్రకుల వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల బిడ్డలైతే, ఏ ఎమ్మెల్యే కొడుకైతే, ఏ ఎంపీ కొడుకైతే ఈ విధంగా వాళ్ళు చేయగలుగుతారా? అదే కదా. ఎంతమంది సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ గంజాయి కేసులు లేదు సార్. ఇలాగైతే వాళ్ళ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఎంతమందికి ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి సార్? అంటే దళితులు అంటే చులకన ఈ రాష్ట్రంలో. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారనే వార్తలు ఎన్ని చూడలేదు, ఎన్ని ఇన్వెస్టిగేషన్లు తీసుకురాలేదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకెవరో బిగ్ షాట్స్ ఎవరో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇలాగే నడి రోడ్లో కూర్చోబెట్టి కొడతారా?
కొట్టడమేంది సార్? అసలు అక్కడి నుంచి అక్కడ ఒకవేళ అందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే కూడా అక్కడి నుంచి అక్కడికే మాయం చేసేస్తారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇవాళ ఏం ఉద్ధరించారని మహానాడులు మీరు పెట్టుకోవడం, రైట్, ఏం చేశారు? ఏం సమాధానం ఏమైనా చెప్తారా ఈ మహానాడు నుంచి? ఈ మహానాడు నుంచి రాష్ట్ర ప్రజలకు ఏమైనా సమాధానం వస్తుందా ఈ దుర్ఘటనకు, ఈ దాష్టికానికి సంబంధించి? ఎందుకు వస్తుంది సార్? ఏమొస్తుందని, ఏం ఉద్ధరించారని అసలు పెట్టడం అనేది గ్రేట్ థింగ్. ఏంటంటే అసలు ఏమి చేయకుండా మహానాడు పెట్టుకోవడం అంటే చాలా చాలా గొప్ప థింగ్. అది వాళ్ళకి ఒక చాలా ధైర్యం ఉండాలి. రైట్, ఇన్ని పథకాలు ఇచ్చి ఇన్ని చేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కి ముందు దమ్ముగా ధైర్యంగా నేను ఇది చేశాను, మీ ఇంట్లో ఇంత లబ్ధి పొందితేనే నాకు ఓటు అయిందని అడగగలిగాం. ఇవాళ కూర్చున్న మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఎంతో కొంత మేలు చేసినట్టు. ఇవాళ వాళ్ళు కడపల నుంచి ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది, కడప జిల్లాని ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ డెవలప్మెంట్ చేశారు. ఇదేంటి డెవలప్మెంట్ తీసుకెళ్లి వాళ్ళ మంగళగిరిలో గాని లేకపోతే కుప్పంలో గాని మేము ఏం చేసి ఒకటి మాత్రం 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కడపకి ఏం చేశారని చెప్పగలిగితే చాలు. ఓన్లీ కడప. అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర కుప్పంలో ఇల్లు కట్టుకున్నారు కదా, ఇది చూసి నారా భువన నిలయం అని పెట్టారు ఈనాడులో. ఇది చూసి నారా భువన నిలయం అని పెట్టారు. అంత అద్భుతంగా ఉంది అని రాశారు. అయితే తమాషా అంటే అందులో ఇంకొక పాయింట్ కూడా రాశారు. ఇక కుప్పం అభివృద్ధి పరుగులు తీస్తుంది చంద్రబాబు నాయుడు గారు విలాసవంతమైనటువంటి ఇల్లు కట్టుకోవడంతో. ఆయన ఇల్లు కట్టుకోవడానికి కుప్పం అభివృద్ధిలో పరుగులు తీయడానికి ఏంటో అర్థమే కాలేదు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకుంటే ఏమో ప్యాలెస్, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కడితే ఏమో అభివృద్ధి అంటది. ఆయన ఇల్లు కట్టుకుంటే సొంత ఇల్లు కట్టుకుంటే అది అభివృద్ధి అంట. రామోజీరావు గారి ఆత్మకళ కనిపించింది. ఎకరాలు కడితేనేమో ప్యాలెస్లు, వాళ్ళు 5 ఎకరాలు కట్టుకుంటే గుడిసెలు. ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి ఏంటంటే ఒక్క మాట సార్, చిన్న లాజిక్ ఏంటంటే మీరు 14 సంవత్సరాలు చేసి కూడా ఇక నుంచి నేను డెవలప్మెంట్ చేస్తాను, ఇక నుంచి నేను అభివృద్ధి పదంలో నడుపుతున్నాను అంటే ఇప్పుడు వరకు మీరు ఏం చేయనట్టే కదా. ఈ చిన్న లాజిక్ ని మర్చిపోయి మహానాడులో ఏమేమో మాట్లాడుతున్నారంటే ముందు ఆడవాళ్ళకి న్యాయం చేయమనండి సార్. రాష్ట్ర ప్రజలందరూ ఈ మహానాడు నుంచి చంద్రబాబు నాయుడు గారిని చేతులు జోడించి వేడుకుంటోంది ఏంటంటే సంపద సృష్టిస్తానే మాట మాత్రం చెప్పకండి సార్. అది మీరు సృష్టించేది లేదు, మాకు ఇచ్చేది లేదు. ఆ పేరు చెప్పి మోసం చేస్తారని దయచేసి ఆ ఒక్క డైలాగ్ వదిలిపెట్టి మీరు ఏమైనా చెప్పుకోండి అని అంటున్నారు.